అబ్బా! కాసిన్ని మిరియాలు, అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు. వీటికోసం పురాతన కాలంలో మొదలైన ఒక విపరీతమైన కోరిక ఏకంగా నేటి ఆధునిక మహానగరాలైన చెన్నై, ముంబైల పుట్టుకకు ఎలా దారితీసిందో మనం ఎప్పుడైనా ఊహించామా? ఇది కేవలం గతం గురించిన ఒక బోరింగ్ పాఠం కాదండోయ్. కేవలం వ్యాపారం కోసం ప్రపంచ పటాన్ని అసలు ఎలా మార్చేశారో తెలిపే ఒక మైండ్ బ్లోయింగ్ కథ. ఈనాటి మన విశ్లేషణలో ఈ ఇంట్రెస్టింగ్ కథలోకి వెళదాం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఇవాళ మనం చారిత్రక ఆధారాలను ఒక కొత్త కోణంలోంచి చూడబోతున్నాం. ఇంగ్లీష్, డచ్, పోర్చుగీసు లాంటి యూరోపియన్ శక్తులను కేవలం వలసవాదులుగా కాకుండా ప్రపంచపు మొట్టమొదటి అత్యంత క్రూరమైన మల్టీనేషనల్ కార్పొరేషన్లుగా ఊహించుకోండి. అప్పుడు ఈ మొత్తం చరిత్ర ఒక పెద్ద కార్పొరేట్ వార్లాగా ఎంత ఆసక్తికరంగా మారుతుందో మీకే అర్థమవుతుంది. దాదాపు 200 సంవత్సరాల పాటు సాగిన ఈ కార్పొరేట్ చదరంగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 కీలక దశలు దాటాలి. సముద్ర మార్గాల అన్వేషణ, డచ్వారి గుత్తాధిపత్యం, ఆంగ్లేయ వ్యాపారుల ఎంట్రీ, వాణిజ్య సామ్రాజ్యాల మధ్య పోరు, మద్రాసు, బాంబేల స్థాపన, చివరగా మన నేత కార్మికులపై పడిన ప్రభావం. చకచకా చూసేద్దాం. సరే, మొదటి దశ సముద్ర మార్గాల అన్వేషణ. అసలిదంతా ఎందుకు మొదలైందంటే, రోమన్ల కాలం నుండి, అంటే క్రీస్తు శకం 73వ సంవత్సరం నుండే ప్లినీలాంటి వాళ్లు మన భారతీయ వస్త్రాల నాణ్యతను ఓహో అని పొగిడారు. వాళ్లకి మన వస్తువులంటే పిచ్చి. కాని 1453లో కాన్స్టాంటినోపుల్ తురుష్కుల వశం కావడంతో ఆసియాకు, యూరప్కు మధ్య ఉన్న పాత భూమార్గం దెబ్బకు మూసుకుపోయింది. మరి సప్లై చైన్ కట్టయిపోతే ఊరుకుంటారా? లాభాలు తెచ్చే వ్యాపారం ఆగిపోవడంతో ప్రాణాలకు తెగించి మరీ సముద్రం మీదుగా కొత్త మార్గాలను వెతకక తప్పలేదు. రెండవ దశ డచ్ వారి గుత్తాధిపత్యం. మరి ఈ ప్రపంచ ఆధిపత్యపు రేసులో ఫస్ట్ ఎంటర్ అయిందెవరో తెలుసా? 1498లో వాస్కోడిగామా రాకతో మొదలై ప్రభుత్వాల సపోర్టున్న భారీ కార్పొరేట్ సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొచ్చాయి. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత ఫ్రెంచ్ కంపెనీ. ఇదంతా కేవలం కొన్ని దశాబ్దాలలోనే ఒక పెద్ద వేవ్లాగా జరిగిపోయింది. ఇక్కడ మనం నీటి విధానం అంటే బ్లూ వాటర్ పాలసీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఫ్రాన్సిస్కో డి అల్మెయిడా అనే పోర్చుగీస్ ప్రతినిధి మాస్టర్ ప్లాన్ వేశాడు. భూభాగాలను ఆక్రమించడం కాదు, డైరెక్ట్గా సముద్రం పైనే ఆధిపత్యం సాధిస్తే చాలు అనుకున్నాడు. ఒక రకంగా మహాసముద్రాన్నే తమ స్వంత ఆస్తిగా మార్చుకొని కార్పొరేట్ కంట్రోల్ సాధించడానికి ఇదే అసలైన పునాది. మూడవ దశ ఆంగ్లేయ వ్యాపారుల రాక. పోర్చుగీస్వారు, డచ్వారు అప్పటికే జెండా పాతేస్తే మన ఇంగ్లీష్ వాళ్లు మాత్రం ఈ పార్టీకి కాస్త లేటుగా వచ్చారు. కరెక్ట్గా 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున క్వీన్ ఎలిజబెత్ పర్మిషన్తో ఒక గవర్నర్, కేవలం 24 మంది సభ్యులతో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుట్టింది. నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో వీళ్ళు అండర్ డాగ్స్. ఒక 15 ఏళ్లపాటు తూర్పు దేశాలతో బిజినెస్ చేసుకునే పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు. కానీ అప్పటికే పాతుకుపోయిన ప్రత్యర్థులతో వీళ్లు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక 4వ దశ వాణిజ్య సామ్రాజ్యాల పోరు. ఈ కార్పొరేట్ కాంపిటీషన్ కాస్త ఇండోనేషియాలోని సుగంధ ద్రవ్యాల దీవుల్లో ఎంత క్రూరంగా మారిపోయిందంటే 10. ఈ సంఖ్య ఒక ఘోరమైన చారిత్రక విషాదం. 1623లో జరిగిన అంబయాన మారణకాండలో తమకు పోటీ వస్తున్నారని డచ్ వారు ఏకంగా 10 మంది ఇంగ్లీష్ వ్యాపారులను ఉరిదీశారు. దెబ్బకు ఇంగ్లీష్ కంపెనీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దీంతో ఆ స్పైస్ బిజినెస్ మీద పూర్తిగా ఆశలు వదులుకున్నారు. డచ్ వాళ్లు సుగంధ ద్రవ్యాలను లాగేసుకున్నారు. మరి ఇంగ్లీష్ వాళ్లకేం మిగిలింది? అప్పుడే వాళ్లకో బల్బ్ వెలిగింది. సుగంధ ద్రవ్యాల కన్నా మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రాలో తయారయ్యే కాలికో బట్టలు, రంగుల అద్దకం బట్టలు ఇంకా వాల్యబుల్ అని రియలైజ్ అయ్యారు. ఇంకేముంది, ఆ అండర్ డాగ్స్ తమ ఫోకస్ మొత్తాన్ని మన వస్త్ర వ్యాపారంపైకి టర్న్ చేశారు. 5వ దశ మద్రాసు మరియు బాంబేల స్థాపన. వాళ్లు తీసుకున్న ఈ డెసిషన్ చరిత్రలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఎలా దారితీసిందో చూద్దాం. డచ్ వాళ్ల ప్రెజర్ తట్టుకోలేక ఇంగ్లీష్ వాళ్లు మచిలీపట్నంలోని తమ బేస్ని వదిలేశారు. ఇక కొత్త ప్లేస్ కోసం వెతుకులాట మొదలుపెట్టి 1639లో ఫ్రాన్సిస్ డే అనే ఆంగ్లేయ ప్రతినిధి దామెర్ల వెంకటాద్రితో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. సెయింట్ జార్జ్ కోట కట్టుకోవడానికి, సొంతంగా నాడెల్ ముద్రించుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇవాల్టి మన ఆధునిక చెన్నై నగరానికి పునాది పడింది ఇక్కడే. ఇప్పుడు ఒక క్రేజీ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. 1639 నాటి రికార్డ్స్ చూస్తే ఇంగ్లీష్ వాళ్లు ఎంత తెలివిగా ఒప్పందం చేసుకున్నారో అర్థమవుతుంది. వాళ్లు కేవలం స్థలాన్ని మాత్రమే తీసుకోలేదు, ఆ పోర్టు ద్వారా వచ్చే ఆదాయంలో, పన్నులలో సగం వాటా తమకే వచ్చేలా పక్కాగా రాసిపెట్టుకున్నారు.
వాట్ ఏ కార్పొరేట్ స్ట్రాటజీ కదా. ఇక ముంబై ముచ్చట వింటే మీరింకా షాక్ అవుతారు. 1661లో పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్కి ఇంగ్లీష్ రాజు రెండో చార్లెస్కి పెళ్లి జరిగితే ఈ బాంబేని కట్నంగా ఇంగ్లీష్ వాళ్ళకిచ్చేశారు. పోనీ అక్కడితో ఆగిందా? 1668లో ఆ రాజుగారు ఆ బాంబేని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కేవలం 10 పౌండ్ల అద్దెకు లీజుకు ఇచ్చేశాడు. జస్ట్ 10 పౌండ్లు, మన జేబు ఖర్చులంతా అద్దెకు ఒక మహానగరం వాళ్ల చేతుల్లోకెళ్ళిపోయింది. 6వది చివరి దశ, స్థానిక నేత కార్మికులపై ప్రభావం. సరే, ఇదంతా పై స్థాయిలో జరిగిన గేమ్. మరి గ్రౌండ్ లెవెల్లో ఒక సామాన్య నేత కార్మికుడి మీద దీని ఎఫెక్ట్ ఎలా పడిందో ఆలోచించారా? ఆ రోజుల్లో మన కోరమండల్ తీరం ఒక గ్లోబల్ బిడ్డింగ్ వార్కి అడ్డాగా మారిపోయింది. డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఏజెంట్లు ఎక్స్పోర్ట్ రైట్స్ కోసం లోకల్ సుబేదార్ల చుట్టూ తిరుగుతూ విపరీతమైన ఒత్తిడి తెచ్చేవారు. పాపం, దీని మధ్యలో మన స్థానిక నేత కార్మికులు ఇరుక్కుపోయారు. తాము నేసే 4 బట్టల కోసం ప్రపంచస్థాయిలో ఇంత రేంజ్లో కార్పొరేట్ వారు జరుగుతుందని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ఒక్కసారి మచిలీపట్నంలో పరిస్థితి చూస్తే, బాగా డబ్బున్న డచ్ కంపెనీ ఏకంగా 5,000 మంది నేత కార్మికులను పనిలోకి తీసుకుంటే, ఇంగ్లీష్ కంపెనీ దగ్గర డబ్బులు లేక కేవలం 2,000 మందితో అడ్జస్ట్ కావాల్సొచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మన కోరమాండల వస్త్రాలకున్న డిమాండ్ అలాంటిది. ఆ గిరాకీ పుణ్యమాని ఇంగ్లీష్ వాళ్లు కూడా ఈ రేసులో గట్టిగానే నిలబడగలిగారు. మీకు తెలుసా, 1700 నాటికి ఈ ప్రాంతం నుండి జరిగిన ఎగుమతుల విలువ అక్షరాల 75 లక్షల రూపాయలు. అప్పట్లో అది మామూలు అమౌంట్ కాదు. ఒక పక్క స్థానిక జమీందార్ల పన్నుల బాధలు, దోపిడీ ఉన్నా కూడా మన నేత కార్మికులు తమ అద్భుతమైన నైపుణ్యంతో ఇంత భారీ గ్లోబల్ ట్రేడ్ని నడిపించారు. నిజంగా హాట్సాఫ్ కదూ. సో, ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. జస్ట్ కొన్ని మిరియాలు, బట్టల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ చిన్న చిన్న వ్యాపార స్థావరాలు 100 ఏళ్ల వలస పాలనకు ఎలా పునాదులు వేశాయి? కేవలం బిజినెస్ అంటూ వచ్చిన ఈ కార్పొరేట్ కంపెనీలు మెల్లగా ఒక దేశాన్నే ఎలా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి? ఇది ఆలోచిస్తే హిస్టరీ అనేది ఎంత ఆసక్తికరమో మనకు అర్థమవుతోంది. ఈ విశ్లేషణ ద్వారా చరిత్రను చూసే ఒక కొత్త యాంగిల్ మీకు దొరికిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంతో కలుద్దాం.